ఆరాధనలోనికి వెళ్లే ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. చదవగలిగితే మీ భాగాన్ని తీసి స్పష్టంగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదివే ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఒక నిచ్చెన. ప్రభు సహాయార్థమే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, దివ్యమైన, అద్వితీయమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన వారమంతా ప్రభు సురక్షితంగా కాపాడి పరిశుద్ధ దినాన పరిశుద్ధాలయంలో పరిశుద్ధుల మధ్యగా మేమందరం ఇలా కూడి రావడానికి మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి, తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరే మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తోత్రాలు. మీకు మహిమ కలగడానికి మమ్మల్ని యోగ్యులుగా ఎంచుకున్నందుకే మీకు వందనాలు. అదే రీతిగా తండ్రి, వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఆరాధనలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగా, చదవబడిన లేఖనాన్ని మీ చేతుల్లో పెడుతుండగా ప్రభువా ఆశీర్వదించండి, విరవండి, మాకందరకు అర్థమవ రీతిలో వడ్డించండి. మీ మాటల్లోని ఆత్మీయ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరచేయండి. అటు రీతిగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించి అనుభవానికి నన్ను మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకొరకే మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు అల్పుడు, అభాగ్యుడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు. అయితే మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరే ఏదైనా ఇస్తేనే తప్ప చెప్పలేని నిస్సహాయుడు. దాన్ని మీ రక్తంతో కడిగి శుద్ధినిగా చేసి ఆత్మాభిషేకాన్ని దయచేసి మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి. అటు రీతిగా బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సమస్తమును మీ నామ మహిమార్థమే వాడుకుంటున్నామని ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున వందనంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాన్ని మరోసారి చదువుకుంటాం. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క విషయం కూడా దేవుని మహిమార్థమై వాడబడుతూ వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని మహిమార్థమై వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రతి విషయాన్ని కూడా కులాంకుశంగా పరిశీలించినట్లయితే అందులో దేవుని యొక్క కీర్తి, మహిమ, ప్రభావం, మహాత్మ్యము, ప్రకాశం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రతి సందర్భాన్ని కూడా దేవుడు మనకొక ఆత్మీయ పాఠాన్ని చూపిస్తూ ఉంటాడు. అందులో ఆరాధన మనకి కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను సంచరించిన దినాల్లో కూడా ప్రతి విషయాన్ని తండ్రికి విన్నవించుకుంటూ ఉంటాడు. మీకే మహిమ, నీకే మహిమ అంటూ చెప్తూ ఉంటారు. దేవుడు తాను ఎంచుకున్న ప్రజల్లో అబ్రహాము నుంచి మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తాం. అబ్రహాము యేసుక్రీస్తు వంశావళి అని రాస్తూ అబ్రహాము నుంచి ప్రారంభిస్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మనం బైబిల్లో మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటారు. యాకోబు ఈ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు ఒంటరిగా వెళుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి విశ్వాసి కూడా ఒంటరివాడిగా అని ప్రయత్నం చేస్తుంటే
ప్రభు ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉంటాడు. అది నిచ్చెనగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పైన దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు. దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడున్నాను అని తెలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడు ఉన్నాను, నేనే కాదు భయపడకు, నేను నా సైన్యం కూడా నీకు తోడుగా ఉన్నది అని తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజానికి నిచ్చెన మనకి జ్ఞాపకం చేస్తున్న కొన్ని విషయాలు బైబిల్ని ఆధారం చేసుకొని పరిశీలించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఇదే వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. నిచ్చెన మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటి అంటే, ఇది భూమికి ఆకాశానికి నిట్ట నిలువుగా నిలబడిన నిచ్చెనగా మనం చూస్తూ ఉన్నాం. భూమి నుంచి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెనగా మనం చూస్తూ ఉన్నాం. అంటే భూసంబంధులు అందరూ కూడా ఒకానొక దినాన పరలోకము చేరాలి, ఇది పరవాసమే అనే మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక ప్రశ్న వేస్తాం అనుకుంటున్నా, మనమందరం ఇప్పుడు పగటిలో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? పగలా చీకటి అండి? చెప్పరా? మనం ఇప్పుడు పగట్లో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? పగట్లో ఉన్నాము కదా. కానీ నేను అనుకుంటున్నాను చీకటిలో ఉన్నాము అనుకుంటున్నాం. ఎందుకు చీకటిలో ఉన్నాము అనుకుంటున్నామంటే, సూర్యుడు లేకపోతే మనకేమవుతుందండి? ఇప్పుడు చీకటే. సూర్యుని వెలుతురు భూమి మీద పడకపోతే ఏమవుతుందండి? చీకటే. మనము చీకటిలో ఉన్నాము కాబట్టి సూర్యుడు కావాల్సి వచ్చింది మనకి. మనం చీకటిలో ఉన్నాము కాబట్టి సూర్యుని వెలుగు కావాల్సి వచ్చింది మనకు. ప్రపంచమంతా కూడా చీకటిలో మ్రగ్గిపోతూ ఉంది. చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగివ్వటానికి సూర్యుడు వచ్చినాడు. అందుకే ఆదికాండంలో మనం చూస్తాం, సూర్యుడు పెద్ద పెద్ద జ్యోతులను ఆయన సృజించను అనే మాట మనం చూస్తాం. భూమి అంతా, ప్రపంచమంతా చీకట్లో మ్రగ్గిపోతుంది కాబట్టి సూర్యుడు కావాల్సి వచ్చింది. రాత్రి అలాగో చీకటే, అందుకే సూర్యుడు రాత్రి చంద్రుడిని పెట్టాడు దేవుడు. అర్థం ఏంటంటే మనమంతా కూడా చీకట్లోనే ఉన్నాం. మనం అనుకుంటే ఇప్పుడు వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, నేను భూమి మీద ఉన్నప్పుడు వెలుగును అంటాడు. We are all on darkness. అంధకారమయమైన జీవితం, అగమ్య గోచరమైన జీవితం, గ్రుడ్డివాని వలె కన్నులు మూయబడిన జీవితం, వెతుకులాడు జీవితం, అవివేకమైన జీవితం, అజ్ఞానమైన జీవితం, అంధకారమైన జీవితం, ఎటు వెళ్ళాలో తెలియని జీవితం. ప్రపంచమంతా చీకటిలో ఉంది కాబట్టి సూర్యుడు కావాల్సి వచ్చింది. సూర్యుడి అవసరమైంది, సూర్యుని వెలుగు అవసరమైంది. నీ జీవితం కూడా చీకటితో, పాపానితో నిండిపోయింది కాబట్టి నీతి సూర్యుడు కావాల్సి వచ్చింది, నీతి సూర్యుని వెలుగు కావాల్సి వచ్చింది. అలాంటి జీవితం, అంధకారమైన జీవితం, పాపపు జీవితం, చీకటి జీవితం, చీకటిని బట్టి, అందును బట్టి శాపము, శాపాన్ని బట్టి పాపము, పాపాన్ని బట్టి మరణము, మరణాన్ని బట్టి నశించిపోతున్న జీవాత్మ, నరుని ఆత్మ నశించిపోతుంది. చీకటిని బట్టి, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి, మరణాన్ని బట్టి మరలా తిరిగి రాని జీవాత్మ.
జీవాత్మని వెలిగించడానికి నీతి సూర్యుడు అవసరమైంది మానవునికి. మనమంతా కూడా చీకటిలో ఉన్నాం, భౌతికంగా కూడా చీకటిలో ఉన్నాము, ఆత్మీయంగా కూడా చీకటిలో ఉన్నాం. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కూడా వెలిగించడానికి నీతి సూర్యుడు అవసరమైంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదండి, 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూచుదురు, మరణఛాయలో ఉన్న ప్రదేశంలో వెలుగు ప్రకాశించును అంటాడు. మత్తయి సువార్తలో మనం ఇదే మాట మనం చూస్తాం. చీకటిలో ఉన్న ప్రజలందరి మీద వెలుగు ఉదయించును అంటాడు అక్కడ. మానవుని చీకటికి ఒక రక్షణ కావాల్సి వచ్చింది. మానవుని జీవితానికి భద్రత లేని జీవితం, భయపడే జీవితం, ఆ జీవితానికి ఒక రక్షణ కావాల్సి వచ్చింది. నీతి లేని జీవితం కాబట్టి నీతిసూరుడు కావాల్సి వచ్చింది. చీకటిలో ఉన్న జీవితం కాబట్టి వెలుగు కావాల్సి వచ్చింది. రక్షణ కావాల్సి వచ్చింది. రక్షణ కార్యాన్ని మొదటగా వినింది ఎవరండి? బైబిల్ ప్రకారంగా చూస్తే రక్షణ కార్యాన్ని మొదటిగా విన్నవారు ఎవరు, చూసిన వారెవరు? బైబిల్ ప్రకారంగా చూస్తే మొదటగా విన్నది ఆదాము. యూదా పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయం 14వ వచనంలో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ప్రవచించి ఇట్లా నేను అంటాడు. అక్కడ కూడా అన్నప్పుడు ఆదాము కూడా అని అర్థం. ఆదాము కూడా ప్రవచించాడు, ఆదాము కూడా తెలుసుకున్నాడు, వేవేల పరిశుద్ధులతో ఆయన దిగివచ్చును అనే మాట. అంటే భవిష్యత్తును అంతా కూడా ఆదాము చూశాడు, విన్నాడు. ఎప్పుడు విన్నాడు? ప్రభువా నేను తప్పు చేశాను, పండు తినొద్దన్నావు కదా, నేను తినేశాను, క్షమించు క్షమించు అన్నప్పుడు, ప్రాధేయపడ్డప్పుడు, స్త్రీ సంతానం బట్టి చెప్తున్నప్పుడు, ఆ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? ఎవరు విన్నారండి? ఆదాముతో పాటు అపవాది కూడా విన్నాడు. ఆ లోకరక్షకుడు రానివ్వకుండా చేయడానికి కయీరుని వశపరుచుకున్నాడు, హేబేలుని చంపించేశాడు. యేసుక్రీస్తు ప్రభువాని భూమి మీదకి రానియకుండా అపవాది చాలా ప్రయత్నాలు చేశాడు. మొదటిగా కయీరుని ఏర్పరచుకున్నాడు, కయీరుని వశపరుచుకున్నాడు, హేబేలుని చంపించేశాడు. ఇంకేం చేస్తారులే అని. అయినా ఆగలేదు రక్షణ కార్యం. నిర్గమాకాండం మనం చూస్తే మొదటి అధ్యాయం 16వ వచనంలో, యూదులందరినీ కూడా, మగపిల్లలందరినీ కూడా చంపివేయుడి, అయినా కార్యం ఆగలేదు. ఎస్తేరు గ్రంథానికి వెళితే అక్కడ చూస్తాం మనం 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆదారు అనే 12వ నెల, ఒకే మాసాన, ఒకే నెల, ఒకే దినాన యూదులందరినీ కూడా హతము చేసి అగాగీయుడైన హమాను ద్వారా ప్రయత్నం చేశాడు అపవాది. అక్కడ కూడా ఓడిపోయాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తాం, అదే రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తాం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా అహజ్యా తల్లి అయిన అతల్య ద్వారా ప్రయత్నం చేశాడు. రాజవంశకులందరినీ కూడా ఆమె చంపించి వేసింది. ఆయన యోవాషు బయటపడ్డాడు. అతల్య ద్వారా ప్రయత్నం చేశాడు, అక్కడ ఓడిపోయాడు, కార్యం ఆగలేదు. ఆఖరి ప్రయత్నం చేశాడు, బెత్లెహేమును చుట్టువైపులో ఉన్న ప్రాంతం అంతట్లో ఉన్న మగపిల్లలందరినీ, 2 సంవత్సరాల వయస్సు గల మగపిల్లలందరినీ కూడా వధించెను. హేరోదు ద్వారా ప్రయత్నం చేశాడు, ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. గలతీ 4:4లో మనం చూస్తాం, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. రక్షకుని అవసరమైంది, రక్షణ కార్యం జరిగింది. యెషయా గ్రంథంలో అంతా మనకు పరిచయమైన మాటలు ఇవన్నీ కూడా. వెలుగు చూచెను, వెలుగు ఉదయించెను. ఏది ఏమైనా కానీ అపవాది తలాంపులు అన్నీ కూడా పటాపంచలు చేసి దేవుడు నీతి సూర్యుడిని, వెలుగును నీ జీవితంలోనికి ప్రసరింపచేశాడు. ఆ నిచ్చెన మనం గమనించినట్లయితే నిత్య రాజ్యానికి ప్రారంభమైనటువంటి పరలోకపు గవిని
అనబడిందండి. నిచ్చెన అనబడిన యేసుక్రీస్తు ప్రభువారే ఆ ద్వారం. అందుకే యోహాను సువార్త మనం చూస్తాం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి వచ్చిన లోపలికి పోను, బయటికి వెళ్ళను, మేత మేయిచు ఉండను. నా ద్వారానే. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారే. పరలోకపు గవిని అనబడిన ద్వారము ఆయనే ఆ నిచ్చెన. యాకోబు ఈ సంగతిని ఆనాడే చూశాడు. లోకరక్షకుడు యొక్క కార్యాన్ని యాకోబు ఆనాడే చూశాడు. ఆనాడే ఆదాము చూశాడు, ఆదాము విన్నాడు. అది ఛాయగా కనబడింది, ఇక్కడ నిజస్వరూపం అయ్యింది. భూమికి ఆకాశానికి నిలబడ్డట రెండు ఏకులే, అటు ఇటు ఉన్నటువంటి ఆ రెండు ఏకులే చాపబడిన చేతుల్లో, అటు ఇటు చాపబడ్డ చేతుల్లో కడబడ్డ మేకులు. ఆ నిచ్చెనకున్నటువంటి అడ్డుకర్రలే ఆయన శరీరానికి చీల్చబడ్డ అడ్డుగాయాలు, చీలికలు. ఒక్కొక్క చీలిక ఒక్కొక్క మెట్టుగా తయారు చేశాడు ఆయన. నిన్ను నన్ను పాపం నుంచి, శాపం నుంచి విమోచించి ఆయనే తన శరీరపు గాయాలలో కాలు పెట్టించి ఒక్కొక్క మెట్టు ఎక్కేలా చేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేసినాడు. అందుకు ఈ దినాన ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. తన గాయాలే మెట్లుగా మార్చాడు, తన మేకులే ఆధారంగా మార్చాడు, నిత్య జీవానికి దారిని చూపించాడు. నేనే మార్గము అన్నాడు, అదే ఆయన మార్గం. నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది. ఆనాడు చూసిన ఆ నిచ్చెనే మత్తయి సువార్త మనం చూసినటువంటి ఆకాశానికి భూమికి మధ్యగా వ్రేలాడదీయబడ్డ సిలువగా మనం చూస్తున్నాం. ఆయన గాయాలే మెట్లు, ఆయన మేకులే ఆ ఏకులు. ఛాయ, ఇది నిజస్వరూపం. అట్టి దేవునికి ఆయన చీలికల్లో కాలు పెట్టి ఎక్కేంత బాధ్యత, ధన్యత నీకు నాకు ఇచ్చినాడు. రక్షణను దయచేస్తూ వచ్చినాడు. అందును బట్టి ఈ దినాన ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాం. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చినాడు. భూమి మీద ఉన్న వారిని, పాతాళంలో పడిపోతున్న వారందరినీ కూడా తీసుకువచ్చి పరలోకానికి యోగ్యులుగా మార్చుకున్నాడు. ఆయన ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పంపించిన దేవునికి ఈ దినాన ఆరాధింపబద్ధులమై ఉన్నాం. మొదటిది మనం చూసాం, రెండోది చూస్తామా? అదే మాట మరొకసారి చదువుకుంటాం. ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనం, 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. ఒక మాట మనం తలంచగలిగినట్లయితే, యాకోబు వెళుతున్న దారిలో రాత్రి జరిగినప్పుడు, పండుకొని నిద్రపోతున్నప్పుడు తలగడగా ఒక రాయిని ఎంచుకున్నాడు, కల కన్నాడు, నిచ్చెన కనబడుతూ వచ్చింది. ఎప్పుడైనా ఆలోచించాడు, నిచ్చెన ఎందుకు కనపడింది? రహదారి కనిపించవచ్చు కదా, హైవే కనిపించవచ్చు కదా, ప్రశాంతంగా వెళ్ళిపోయేవాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు, స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు, తేలిగ్గా వెళ్ళిపోయేవాడు, భయం లేకుండా వెళ్ళిపోయేవాడు. నిచ్చెన ఎందుకు కనపడింది? రహదారి కనిపించినట్లయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు, భయం లేకుండా వెళ్ళిపోయేవాడు, స్వేచ్ఛగా వెళ్ళిపోయేవాడు, తేలిగ్గా వెళ్ళిపోయేవాడు, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాడు కదా. నిచ్చెన ఎందుకు కనపడింది? విశ్వాసి జీవితం అనేది అంత స్వేచ్ఛగా ఉండేది కాదు, భయముతో, వణుకుతో కొనసాగించేది. విశ్వాసి జీవితం అనేది ఇబ్బంది లేకుండా హాయిగా వెళ్ళిపోయేది కాదు, పరీక్షించబడేది, పరీక్షల గుండా వెళ్ళేది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదండి,
నిన్ను నేను పుటము వేసి తిని, వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటాడు. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వల్ల పరిశుద్ధపరచబడుచున్నది కదా. విశ్వాస జీవితం అనేది అంత తేలికైనది కాదు. ఒక చేత్తో ఈ కర్ర పట్టుకోవాలి నిచ్చెనెక్కేటప్పుడు, ఒక చేత్తో ఈ కర్ర పట్టుకోవాలి, ఒక కాలు ఇక్కడ పెట్టాలి, ఒక కాలు ఇంకో మెట్టు మీద పెట్టాలి, తలంతా కూడా క్రిందకి పైకి చూసుకుంటూ పరిశీలించుకుంటూ ఎక్కుతూ ఉండాలి. అడుగు అడుగు వేసేటప్పుడు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, అడుగు అడుగుకి పరీక్షించుకోవాలి. జారిపోకుండా, పడిపోకుండా పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, విశ్వాసంలో. నెహెమ్యాలో మనం చూస్తాం కదండి, 4వ అధ్యాయంలో ఒక చేత్తో ఆయుధం పట్టుకుంటే ఒక చేత్తో పని చేస్తున్నారు. ఇది విశ్వాస జీవితం, ఈ పోరాటం. ఈ పోరాటం వల్ల లాభం ఏంటి అంటే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమార్థమై ఆ నిచ్చెన ఉంది. నిచ్చెన మనకు జ్ఞాపకం చేస్తున్న రెండో విషయం ఏంటంటే మహిమకు ఆధారమైనటువంటి నిచ్చెన, మహిమార్థమైన నిచ్చెనగా మనం చూస్తున్నాం. మహిమ అన్నప్పుడు మనం ఏ జ్ఞాపకం వస్తుంది అంటే, మహిమ అంటే అర్థాలు మనం గమనిస్తే కీర్తి, ప్రభావము, మహత్యము, శక్తి, ఈ మాటలు మనకి పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మహిమ అంటే దేవుని శక్తి అని మనకు కనబడుతుంది, దేవుని యొక్క ప్రభావం అని కనబడుతుంది, దేవుని యొక్క మహత్యము అనేది మనకు కనబడుతుంది. నిజానికి మహత్యము, ప్రభావం అంతా కూడా మనం గమనించినట్లయితే చివరికి ఎలా వస్తుందంటే దేవుని ఆత్మ అనే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. చూడండి, నిర్గమాకాండలో మనం గమనిస్తే 23వ అధ్యాయంలో మోషేతో దేవుడు అంటున్న మాట అంటే, నేను మీతో రాను, మీకంటే ముందుగా నేను నా దూతను పంపిస్తున్నాను, ఆయనకు కోపము రేపవద్దు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండము అంటాడు. 33వ అధ్యాయంకి వచ్చేసరికి 32లో అంటాడు, నేను రాను అంటాడు. నా దూతను పంపిస్తున్నాను, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను రాను, నా దూతను పంపిస్తున్నా. 33లో కూడా ఇదే మాట అంటాడు, మీకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను, అతడు మిమ్మల్ని నడిపించును, మీకు సమస్తం పరిచయం చేసిన తర్వాత నేను అక్కడ తీసుకుని వస్తాడు, నేను అక్కడ వారిని సంహరిస్తాను అంటాడు. నడిపిస్తున్నదంతా కూడా ఆయన శక్తి, దూత అని అర్థమవుతుంది. నీళ్లు త్రాగినప్పుడు కానీ, మారాను మధురంగా మార్చినప్పుడు కానీ దేవుని శక్తి పనిచేస్తుంది, దేవుని మహిమ పనిచేస్తుంది అర్థం చేసుకోవాలి. ఎన్నో ప్రయత్నాలు దేవుని శక్తి ఇజ్రాయెల్ మీద పనిచేస్తూ ఉంది. మోషేకి అర్థమవుతుంది, దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, కానీ దేవుని శక్తి ఏదో ఇక్కడ పనిచేస్తూ ఉంది. నిర్గమాకాండం అంతా మనం ఒకసారి గమనిస్తే, నిర్గమాకాండం సంఖ్య మొత్తం ఒక చదివితే దేవుడు పరిపరి విధాలుగా మారుతూ ఉంటాడు అక్కడ. గమనించండి, జాగ్రత్తగా లోతుగా గమనించండి. మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు, నేను అక్కడ వారిని సంహరిస్తాను అంటాడు. కొన్ని పదాలు ఇలాగ ఉంటాయి, వాక్యాలు. ఆయన ముగ్గురుగా అక్కడ పనిచేస్తూ ఉంటాడు. మోషేకు అర్థమవుతుంది, ఏదో శక్తి మమ్మల్ని, దేవుని శక్తి మమ్మల్ని, మహిమ. అందుకే అంటాడు 33వ అధ్యాయం, ప్రభువా మీ మహిమ నాకు కనపరుస్తావా అంటాడు. మమ్మల్ని నడిపిస్తున్నారు, మేఘం నుంచి, అగ్ని నుంచి నడిపిస్తున్నారు, ఆ మారాన్ని మధురంగా మారుస్తున్నారు, రొట్టెలు ఇస్తున్నారు, మన్నాన్ని ఇస్తున్నారు, అన్నీ ఏదో చేస్తున్నారు. మీ శక్తి, మీ ప్రభావం, మీ మహాత్యము నేను చూడాలనుకుంటున్నాను. ఏదో ఒక శక్తి మమ్మల్ని నడిపిస్తుంది కదా, ఆ శక్తి ఏంటో నాకు చూపిస్తావా అంటాడు. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనతోటి.
నిన్ను చూడాలంటలేదు ఆయన, నీ మహిమ నాకు చూపిస్తావా, ఈ శక్తి అంటే నాకు చూపిస్తావా, గ్రహించాడు ఆయన ఆత్మీయ నేత్రాలు కనబడినట్టుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను, నా తండ్రి చెప్పుగా నేను చేస్తున్నాను, నా తండ్రి నాకు ఏమైతే నేర్పించాడు నేను అవే చేస్తున్నాను అంటారు. శక్తి రోమిలకు రాసిన పత్రిక మనం చూస్తాం 6వ అధ్యాయంలో మనం చూస్తే, మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ అంటూ రాసి క్రిందకు వచ్చి ఆ ఆత్మ మీలో నివసిస్తుంది అంటాడు. ఆ ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్ముడే కదా. అంటే కార్యము చేస్తూ ఉన్నాడు. ఆయన మహిమ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు అని చెప్పుకోవచ్చు. ఆ మహిమార్థమై వాడబడుతుంది ఈయన ఇచ్చిన దాని కారణం యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే లూకాసు వార్త 24 ఆఖరి వచనం అంటాడు, నేను పంపుచున్నాను అంటాడు. తండ్రి వాగ్దానం చేసిన దాన్ని నేను పంపుచున్నాను అంటాడు. యోహాను సువార్తలో కూడా అదే మాట అంటాడు కదండి, నా ఆత్మను పంపుచున్నాను అంటాడు ఒకానొక సందర్భంలో. సత్య స్వరూపగు ఆత్మ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ మహిమ మనకి ఆపాదించబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, నువ్వు సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, మొదటిగా పైకి వచ్చు చేప నోటిలో షెకేల్ ఉంటుంది అంటాడు. దేవుని యొక్క బ్యాంక్ చేపే. మనం ముత్తూట్ ఫైనాన్స్ అని, ఆ బ్యాంక్ అని, ఆంధ్ర బ్యాంక్ అని, ఎస్బీఐ బ్యాంక్ అని, మనం ఏదేదో బ్యాంకులను మనం దాచుకుంటాం. దేవుని బ్యాంక్ ఎవరు తెలుసండి? ఒక చేప. దేవుని బ్యాంక్ చేప. అదే చేప కడుపులో యోనాని దాచుకున్నాడు, యోనాని దాచిపెట్టాడు. దేవుని యొక్క అతిథి గృహం చేపే. అదే చేపతోటి 500 మంది ఆకలి తీర్చాడు. దేవుని యొక్క మహిమార్థమై వాడబడేది కూడా చేపే. దేవుని యొక్క పరువు నిలబెట్టేది కూడా చేపే. అదే చేపను కాల్చి శిష్యులకు వడ్డించాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. దేవుని కొరకు ప్రాణార్పణంగా, పానార్పణంగా తన ప్రాణాన్ని ధారపోసేది కూడా చేపే. అదే యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనంలో మనకు ఒక మాట ఉంటుంది, అదే చేపని వలలోకి రమ్మన్నాడు. దేవుని కొరకు పాటుపడేది, దేవుని మాట వినేది, దేవుని ఆజ్ఞ వినేది కూడా చేపే. ఆ చేప అనుకుందంట ఆ దినాన, అయ్యో యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్త నన్ను రమ్మంటున్నాడు. మనసులో ఒకటి ఏంటంటే, నేను వెళతాను పైకి, అందరూ నన్ను ముక్కలు ముక్కలుగా కొట్టేస్తారు, నన్ను చేపతో రాడ్డుకి రాతి మీద రుద్ది నన్ను చంపేస్తారు, కొడి చేస్తారు, తల కట్ చేస్తారు, తోక కట్ చేస్తారు, అన్నీ కట్ చేస్తారు, ముక్కలు ముక్కలుగా చేసి వండుకొని తింటారు అని ఒకవైపు ఉందట. కానీ మరోవైపు ఆలోచించిందట, నా సృష్టికర్త నేను చూడబోతున్నాను, నా దేవుని నేను చూడబోతున్నాను, నా దేవునికే మహిమ అనుకుంటూ బయలుదేరిందంట లోపలికి, వలలోకి. ఆ చేప నువ్వే. ఆ చేప నువ్వే. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆ నిచ్చెనను పెట్టుకొని చూస్తున్నాడు. ఆ నిచ్చెన అనే యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ కొరకు పంపించాడు. ఆయన మహిమార్థమై వాడబడ్డానికి అందరినీ ఎంచుకోలేదు, నిన్ను మాత్రమే ఎంచుకున్నాడు.
నీ హృదయాన్ని కోరుకున్నాడు. అందుకు ఈ దినాన ఆ దేవుణ్ణి ఆరాధింపబద్ధులమై ఉన్నాం. నిచ్చెన మనకు జ్ఞాపకం చేస్తున్న 2 విషయాలు మనం చూసాం. మొదటిది ఏంటండి? రక్షణార్థమైన నిచ్చెన, రక్షణకు ఆధారమైన నిచ్చెన. రెండవది మనం చూస్తే మహిమకు ఆధారమైన నిచ్చెన, మహిమార్థమైన నిచ్చెన. మూడవది చూస్తామా? అదే మాట మనం గమనించినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. రక్షణ కొరకైన నిచ్చెనగా మనం చూసాం. దేవుని మహిమార్థమై వాడబడిన నిచ్చెనగా మనం చూసాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిరీక్షణకు ఆధారమైన నిచ్చెనగా మనం ఇక్కడ చూడవచ్చు. నిరీక్షణకు ఆధారమైన నిచ్చెన. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఆయన 33.5 సంవత్సరాలు ప్రజలందరికీ కనిపించినాడు. అక్కడ ఎంతగానో బోధించాడు. నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను అన్నాడు. అలాగే ప్రార్థనలు చేశాడు. తాను శరీరధారి అన్న దినాల్లో వేదనతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ ఆయన ఎంతగానో ప్రార్థనలు చేశాడు. ప్రతి ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యం సమీపించున్నది అంటూ ప్రకటిస్తూ వచ్చినాడు. తన్ను తాను నీతిమంతునిగా నిలబెట్టుకున్నాడు, నిరూపించుకున్నాడు. 33.5 సంవత్సరముల తరువాత ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడుతూ కూడా దొంగతో పలికిన మాట మనకు అందరి పరిచయమే. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. ఆ తరువాత భూస్థాపన కార్యక్రమం జరిగింది. తర్వాత 3వ దినాన పునరుద్ధానుడై లెగిసినట్టుగా మనం చూస్తాం. ప్రశ్న ఏంటి అంటే, పునరుద్ధానుడైన తరువాత ఇదిగో మీరు నన్ను కదా సంహరించింది, మీరే కదా నన్ను సిలువ వేసింది, మీరే కదా నన్ను రాళ్లతో కొరడాలతో కొట్టింది, మీరే కదా నాకు రక్తం కార్యాలు చేసింది, మీరే కదా నా మీద నింద వేసింది, మీరే కదా నన్ను అవమానపరిచింది, ఎండిపోయి చిల్లపింగల మార్చింది మీరే కదా, ఇదిగో నేను సజీవుడే వచ్చాను, నేనే దేవుణ్ణి అని ఎందుకు కనబరుచుకోలేదు అందరికీ? పిలాతు భార్య కనిపించవచ్చు కదా, అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, నా గురించి నువ్వు చాలా చక్కగా సాక్ష్యం ఇచ్చావని పిలాతు భార్యకి వెళ్ళి కనిపించి చెప్పచ్చు కదా, పిలాతుకి చెప్పచ్చు కదా, ఏమయ్యా పిలాతు నీవే కదా నన్ను చంపేసింది, ఇదిగో నేను వచ్చేసాను చూడు, నేనే నిజమైన దేవుడిని తన్ను తాను ఎందుకు బయలుపరచుకోలేదు ప్రపంచానికి, అక్కడున్న జనములందరికీ కూడా. మరియతో ఒక మాట అంటాడు కదా, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇంకా మహిమపరచబడలేదు అంటాడు, తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటాడు. ఎందుకు బయలుపరచుకోలేదు? తన్ను తాను ఎందుకు బయలుపరచుకోలేదు? నేనే నిజమైన దేవుడిని అని ఎందుకు అందరికీ చెప్పి, కొందరికి మాత్రమే కనిపించాడు, కొందరికి మాత్రమే మాట్లాడాడు, కొందరితోనే సహవాసం చేశాడు. 40 దినాలు ఉండి కూడా యెరూషలేము మొత్తం కలిగి తిరగలేదు ఎందుకు? ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులు ఉన్నారు అక్కడ. ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్న 2 శిష్యులు వెళ్తున్నారా? ఆ దినాన ఎంతోమంది వెళ్ళట్లేదా? అందరితో దేవుడు ఎందుకు నడవలేదు? అందరికీ దేవుడు ఎందుకు కనిపించలేదు? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ వీరిద్దరికి ఎందుకు కనిపించినాడు? నిజంగా దేవుడు కనిపిస్తే అది పుణ్యమే కదండి, పరలోకం వెళ్ళిపోయినట్లే కదా, పరలోకానికి అర్హత సాధించినట్లే కదా. దేవుని యొక్క సంకల్పం వేరే ఉంది. నిచ్చెన ద్వారా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి, ఇబ్బందుల గుండా వెళ్ళాలి, విశ్వాసము ద్వారా వెళ్ళాలి. రక్షణ కార్యము జరిగించిన రక్షణ కార్యానికి రక్తం కార్చబడిన ఆ రక్త ప్రోక్షణ గుండా వెళ్ళాలి. ఒక ప్రాసెస్ ఉంది.
ఇవేమీ కాకుండా డైరెక్ట్గా దీన్ని చూసి నేను పరలోకానికి వస్తానంటే ఇంక లాభం ఏముంది ఆయన రక్షణ కార్యానికి? అర్థమైందండి? పిలాతుకు కనిపిస్తే అర్థమేముంటుంది? ఇంకా విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మహిమతో కూడిన నిరీక్షణ అంటాడు తీతుకు రాసిన పత్రికలో. ఒకసారి అక్కడికి వెళ్దామా? కొలస్సీలకు రాసిన పత్రిక కూడా ఇదే మాట ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనం మనం కలిసి చదువుకుంటాం. 13వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అంటాడు. ఇంకా మన కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 27వ వచనం ఒకసారి మనం అందరం కలిసి చదువుకుంటాం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యి ఉన్నాడు అంటాడు. ఇదే 3వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు అంటాడు. అంటే ఇది నిరీక్షణకు ఆధారమైన నిచ్చెనగా మనం చూస్తున్నాం. నిరీక్షణకు ఆధారమైన నిచ్చెన. ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు, మహిమతో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఆయన మహిమను చూడాలంటే నీవు మహిమపరచబడాలి. నిన్ను మహిమపరిచాడు, అందుకే ముందుగానే మహిమపరిచాడు. ఆ మహిమార్థమైన వాడుకుంటూ ఆయన ఒకానొక దినాన రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. అంటే ఇంతకుముందే మనం రహస్య రాకడ మనం ఎత్తబడతాం. సంఘం అనే వధువు కన్యక. ఆలస్యం చేస్తున్నాడు అని మనం అందరం అనుకుంటున్నాం కదా. ప్రత్యక్షం అవుతాడు, దేవుని రాకడ రాబోతుంది. చాలా కాలం నుంచి వింటున్నాం రాకడ రాబోతుంది, వస్తున్నాడు అంటాం కదా, రావడం లేదు. ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనం ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తాం. కింద 2వ వచనంలో మాట ఉంటుంది, ఏమనంటే పెండ్లి కుమారుడు రాకడ ఆలస్యమైనందున అంటాడు. అక్కడ ఆఖరి మాట కింద పేపర్ కింద ఉంటుంది, రైట్ సైడ్. పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమైందట. ఎందుకు ఆలస్యమైందండి? అక్కడ 10 మంది కన్యకలు ఎదురు చూస్తూ ఉన్నారు. కన్యకలంతా కూడా సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 10 మంది కన్యకలే, 10 మంది పెండ్లి కుమారుడు కోసం, పెండ్లి విందుకు వస్తున్నవారు, ఎదురు చూస్తున్నవారు, ఆయనకు రాకడ కోసం ఎదురు చూస్తున్నవారే. కానీ 10 మందిలో సగం విడవబడ్డారు. ఒక అర్థంగా మనం చూస్తే ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకు అనంటే, అసలు గోధుమలు ఎవరో గురుగులు ఎవరో పరీక్షించడానికి అని అర్థమవుతుంది. అందుకే అయ్యా పొలంలో గోధుమతో పాటు గురుగులు కూడా ఉన్నాయి కదా, ఏం చేద్దామంటే పెరగనివ్వండి అంటాడు. పెరగనివ్వండి. ఒకనొక దిన కోతకాలం వస్తుంది కదా, అప్పుడు వేరు చేద్దామంటాడు. సంఘములో ఉన్నవారిని, ఎవరైతే అవిశ్వాసులు అపనమ్మకము ఉన్నవారు ఉంటారో వారిని వేరు చేయడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు కూర్చున్నాడట. ఎంత మాట అండి ఇది! సమాజ మందిరంలో, అది కూడా అపవిత్రాత్మ పట్టినవాడు కూర్చున్నాడట. ఎలా సాధ్యమండి అది? ఆ మాట చదివినప్పుడు నాకు కళ్ళు గెర్రుని తిరిగినాయి. ఏంటి మాట అనేసి. సమాజ మందిరంలో కూర్చోవడం అంటే అపవిత్రాత్మ వచ్చి. ఎంతోమంది ఇలాగే ఉన్నారు.
వస్తున్నారు, పోతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. ఆహా ఊహా. అతడు కూడా యాజకుడు చెప్పే మాటలు వింటున్నాడు, దేవుని గురించి మాటలు వింటున్నాడు, చక్కగా, చాలా చక్కగా వింటున్నాడు, చక్కగా కూర్చొని. కానీ అపవిత్ర ఆత్మతో నిండిపోయి ఉన్నాడు. వాడు కూడా వింటున్నాడు దేవుని మాటలు. యేసు ప్రభు రాగానే, అయ్యా నాతో నీకేం పని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. ఆయన రాకడ వరకు సంఘంలో అలాగే ఉంటారు. ఎత్తబడే సంఘంలో పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, ఒకడు విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉన్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. మంచం మీద ఇద్దరు ఉన్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఇద్దరు తిరుగులు విసురుతున్నారు కదా, ఇద్దరు దేవుని పని చేస్తున్నారు కదా, దేవుని పరిచయం చేస్తున్నారు కదా, హృదయాలు పిండి చేసేస్తున్నారు కదా, ఎంతమంది ఆత్మలు సంపాదిస్తున్నారు కదా. వారిలో కూడా ఒకరు విడవబడుతున్నారంటే మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘములో ఉండడానికి ప్రతిరోజు పరిచయం చేసేవాళ్ళే ఒకరు విడవబడుతుంటే, వారానికి మనం వచ్చే ఒకళ్ళ గురించి, వారానికి ఒకసారి వచ్చే మన గురించి ఏమనుకోవాలి? బైబిల్ వాక్యం చాలా కఠినంగా ఉంటుందండి. చదివే తత్వం మారాలి. నీకు నాకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, ఆయన మనలను ఆయనలాగా మార్చుకొని ఆయన వచ్చినప్పుడు మనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు. ఆ నిచ్చెన మనకి జ్ఞాపకం చేస్తున్న మరో విషయం ఏంటంటే, నిరీక్షణకు ఆధారమైంది. అందుకే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, 51వ వచనంలో ఏమంటుందండి అక్కడ? మరియు అతను ఏం చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆకాశం తెరవబడి దేవదూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుతూ దిగుచూ ఉండుట మీరు చూతురు అని నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. పైన దేవుడు కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు. 28వ అధ్యాయం మనం చూస్తాం అక్కడ పైన ఆదికాండంలో. ఆయన మన కొరకు నిరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎప్పుడు వస్తారో అని చూస్తూ ఉన్నాడు. మన రాకడ కొరకు మనమే కాదు, మనమేమో ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన మన రాకడ కూడా ఎదురు చూస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి ఇది. మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, రహస్య రాకడ కొరకు, ఆయన మన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిరీక్షణకు ఆధారమైంది నిచ్చెన. ఆ నిచ్చెన ద్వారా మనం తన దగ్గర చేరుకోగలుగుతాం. అంటే నిరీక్షణకు ఆధారమైన నిచ్చెన మనకు ఆపాదించబడింది యేసుక్రీస్తు ప్రభు వారి రూపంలో. రక్షణకు ఆధారమైన నిచ్చెన, మహిమకు ఆధారమైన నిచ్చెన, నిరీక్షణకు ఆధారమైన నిచ్చెనగా మనం చూస్తున్నాం. పాపంలో పడి చెడి కొట్టుకుపోతున్న మనల్ని తీసుకుని వచ్చి రక్షణార్థమైన నిచ్చెనలాగా ఆయన ఏర్పాటు చేసుకొని, ద్వారంగా ఏర్పడి, పరలోకపు గవినిగా ఏర్పడి, నిన్ను ఆ గవిని గుండా నడిపించుకోవడానికి, రక్షించి, నిన్ను మహిమపరిచి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక నిరీక్షణ ఇచ్చిన ఆ దేవునికి ఏమి ఇవ్వగలం మనం? ఏమి ఇచ్చినా మన రుణస్థులమే. ఆ రుణము తీరక ఎన్నడూ అట్లుండవలసినదే. ఏమి ఇవ్వగలము? స్తుతించి ఆరాధించడము తప్ప. అటు ఆరాధన అనుభవానికి మనం అందరం వచ్చిద్దాం గాక. మనందరూ కూడా